భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగాలి అంటూ అటు భారత ప్రధానికి అలాగే పాకిస్తాన్ ప్రధానికి కూడా ఒక బహిరంగ లేఖ రాశారు. శాంతియుత వాతావరణం మనం చర్చలు జరిపితే వస్తుందా? మోదీ గారు చాలా క్లియర్ స్టాండ్ ని చెప్పారు. టెర్రరిజం టాక్స్ ఒకేసారి నడవవు. 1000 ఏళ్ల యుద్ధమని జుల్ఫికర్ అలీ భుట్టో అంటే జియావుల్ హక్ వచ్చి భారత్ ని 1000 ముక్కలు చేస్తామన్నాడు. రక్తమోడేలా 1000 ముక్కలు చేస్తామన్నాడు జియావుల్ హక్. బిపిన్ రావత్ గారు ఒకసారి అన్నారు 2.5 ఫ్రంట్ వార్ అంటే ఇంకో 0.5 గాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు ఈ లెటర్ లో రాసిన వాడు. అసలు ఏమన్నా బుద్ధి ఉన్నదా? నిజంగా మాట్లాడితే నాకు ఎంత బాధేస్తుంది అంటే నిజంగా బాధేస్తుంది. ముంబై అటాక్స్ చేసినటువంటి పాకిస్తాన్ తోటి షర్మల్ షేక్ ఒప్పందంలో ఏం చెప్పారు తెలుసా అండి? పాకిస్తాన్ భారత్ ఈ రెంటికి మధ్య టెర్రరిజం తో సంబంధం లేకుండా మనం చర్చలు జరుపుకోవాలన్నారు. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసినటువంటి జాయింట్ స్టేట్మెంట్. మోస్ట్ బ్లండర్. పాకిస్తాన్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా మొత్తం కంట్రోల్ అంతా కూడా ఆర్మీనే చూసుకుంటుంది. అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది, కానీ ఆర్మీకి ఓ దేశం ఉంది, దాని పేరు పాకిస్తాన్. పాకిస్తాన్ అనగానే అక్కడ ఒక దేశంగా దాన్ని ట్రీట్ చేయడమే ఫస్ట్ మనం బంద్ చేయాలి. నమస్తే. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి తరుణంలో తాజాగా భారత్ నుంచి కొంతమంది ప్రతినిధులు, పాకిస్తాన్ నుంచి కొంతమంది ప్రతినిధులు, భారత్ నుంచి సుమారుగా 61 మంది, పాకిస్తాన్ నుంచి 56 మంది మరొకసారి భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరగాలి అంటూ అటు భారత ప్రధానికి అలాగే పాకిస్తాన్ ప్రధానికి కూడా ఒక బహిరంగ లేఖ రాశారు. ఓపెన్ లెటర్ రాశారు. పాకిస్తాన్ మన దేశంపై ఎప్పుడూ కత్తులు నూరుతూనే ఉంటుంది, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, భారత్ని ముక్కలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తరుణంలో శాంతి చర్చలు దేనికి అనేటువంటి క్వశ్చన్ సహజంగానే రేజ్ అవుతుంది. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. అసలు వీళ్ళ ఎజెండా ఏంటి? నిజంగానే జాతీయ ప్రయోజనాల కోసమా, లేకపోతే హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు అలాగే నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే అండి. నమస్తే అండి. దీని మీద 2 విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అసలు పాకిస్తాన్తో శాంతి చర్చలు జరపాలా, జరపకూడదా, కరెక్టా కాదా? యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 117 మంది ప్రముఖులు, భారత్ నుంచి 61 మంది, పాకిస్తాన్ నుంచి 56 మంది ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖలో వాళ్ళు శాంతి చర్చలు జరపాలి, 2 దేశాల మధ్య ఒక శాంతియుత వాతావరణం నెలకొనాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా. ఆబ్వియస్లీ ఇందులో ఉన్న వాళ్ళందరూ భారత్ తరఫున ఉన్నటువంటి 61 మంది కూడా లిటరల్ గా మాట్లాడితే వీళ్ళెప్పుడు భారత వాణిని వినిపించిన వాళ్ళు కాదు నా లెక్క ప్రకారం అయితే. లిటరల్లీ అంటే వాళ్ళ పేర్లు చదివితే మీకే అర్థమవుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, PDP చీఫ్ మహబూబా ముఫ్తీ, సెపరేటిస్ట్ లీడర్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, ఇతను హురియత్ కాన్ఫరెన్స్ లీడర్ మిర్వాయిర్ ఉమర్ ఫరూక్, వీళ్ళందరూ పాకిస్తాన్ వంతపాడే వాళ్ళన్న విషయం మనకు తెలుసు. ఇక RJD MP మనోజ్ ఝా, ఫార్మర్ TMC మినిస్టర్ అండ్ AJUP అని ఒక పార్టీ ఇప్పుడు బెంగాల్లో నడుపుతున్నటువంటి వ్యక్తి హుమాయూన్ కబీర్. వీళ్ళంతా రకంగా చెప్పాలంటే భారత వ్యతిరేక శక్తులే. వీళ్ళ పేర్లు చూస్తేనే మనకు అర్థమైపోయింది. సో పాకిస్తాన్ నుంచి కొంతమంది 56 మంది, భారత్ నుంచి 61 మంది, వీళ్ళు ప్రముఖులు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాలి, వాణిజ్యం మొదలు కావాలి, మళ్ళీ ఒక శాంతియుత వాతావరణం రావాలి అనేది వీళ్ళందరి ప్రయత్నం, తాపత్రయం. శాంతియుత వాతావరణం మనం చర్చలు జరిపితే వస్తుందా? పాకిస్తాన్ టెర్రరిజం ఆపితే వస్తుందా? ఇది అర్థం కావాలి ఫస్ట్. మోదీ గారు చాలా క్లియర్ స్టాండ్ ని చెప్పారు. భారత్ తరపు నుంచి ఉన్నటువంటి భారత పాలసీ, అది విధానంగా పెట్టుకున్నాం. ఆయన చెప్పిన క్లియర్ స్టాండ్, టెర్రరిజం టాక్స్ ఒకేసారి నడవవు. ఓవైపు టెర్రరిజం చేస్తూ ఇంకోవైపు ట్రేడ్ చేస్తామంటే కుదరదు. ఖూన్ ఔర్ పానీ రెండు కలిసి ప్రవహించలేవు. ఇది భారత ప్రభుత్వపు పాలసీ అని ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈవెన్ విదేశాంగ విధానం కూడా మన జయశంకర్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తున్నారు. సో టెర్రరిజం ఒకవైపు చేస్తూ, టెర్రరిస్టులను పంపిస్తూ, భారత్ లో మారణకాండ సృష్టిస్తూ, భారత్ ని విధ్వంసం చేస్తూ ఇంకోవైపు చర్చలు జరుపుతామంటే జరిపే ప్రసక్తే లేదు అని మోదీ గారు తేల్చేశారు. మరి ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ పాకిస్తాన్ అంపశయ్య మీద ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చివరి దశకు చేరుకుంది పాకిస్తాన్ పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో పాకిస్తాన్కి ఊపిరులు ఊదడం కోసం వీళ్ళందరూ తాపత్రయపడుతున్నారు. పాకిస్తాన్ ఇవాళ అంపశయ్య మీద ఉందని ఎందుకన్నానంటే, ఓవైపు బలూచిస్తాన్ లో జరుగుతున్నటువంటి ఉద్యమము, ఇంకోవైపు POJKలోని ప్రజలు అక్కడ విపరీతమైన నిరసనలు చేస్తున్నారు పాకిస్తాన్కి అగేన్స్ట్ గా. నిన్ననే ఇంకో స్టోరీ కూడా వచ్చింది. భారత సాయం
పిఓజేకే వాళ్ళు ఆ నిజమకారులు అడుగుతున్నట్టుగా కూడా సమాచారం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి టీటీపీ దాడుల్లో పాకిస్తాన్ సైన్యం అనేక మంది చచ్చిపోతున్నారు. అండ్ ఇది కాక ఎప్పుడు కూడా 2 ఫ్రంట్ వార్ కేవలం మన వైపే ఉండేది. భారత్కి ఆ ప్రమాదం ఉండేది మొదటి నుంచి చూస్తే. ఇటు పాకిస్తాన్ నుంచి అటు చైనా నుంచి మనకు మాత్రమే థ్రెట్ ఉంది అని 2 ఫ్రంట్ వార్ అని మనం అనేవాళ్ళం. అఫ్ కోర్స్ బిపిన్ రావత్ అన్నారు 2 ఫ్రంట్ వార్ అంటే ఒకటి చైనా ఒకటి పాకిస్తాన్ అయితే 2.5 ఆ 0.5 ఎవరు అంటే భారత్ లోని ఇంటర్నల్ శక్తులు అని. ఇప్పుడు ఆ 0.5 ఫ్యాక్టరే ఇప్పుడు ఈ శక్తులే ఇప్పుడు ఈ లెటర్లు రాస్తారు బ్యాచ్. ఓకే, సో 2.5 కాదు ఇప్పుడు 3.5 వార్ నడుస్తోంది. నిజానికి మాట్లాడితే 3.5 వార్ ఎందుకు అని అంటే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు జత కూడింది, రైట్? సో సరే, ఇప్పుడు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది? వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ 2 ఫ్రంట్ వార్ ఫేస్ చేస్తున్నారు. 2 ఫ్రంట్ వార్ కాదు, ఇంటర్నల్ గా ఒక వార్ ఫేస్ చేస్తున్నారు. నాకు చెప్పిన బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ పిఓజేకే లో వస్తున్నటువంటి అన్రెస్ట్ ఇవి ఒక వైపు ఉంటే, ఇంకోవైపు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు నిన్ననే బలూచిస్తాన్ లోని టెర్రర్ స్థావరాలపై, ఐసిస్ కి సంబంధించిన టెర్రర్ స్థావరాలపైన ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, డ్రోన్ స్ట్రైక్స్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ సతమతం అవుతుంది, చిన్నాభిన్నం అవుతోంది. ఓవైపు ఆర్మీ పరంగా చిన్నాభిన్నం అవుతుంది, ఇంకొకరు ఎవరు పాకిస్తాన్ ని వాళ్ళ వినే పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ కి ఆ నయానో భయానో ఏ క్రిప్టోలు ఆశ చూపించి మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ని ప్రసన్నం చేసుకోగలుగుతున్నారు అసిం మునీర్ లేకపోతే షెహబాజ్ షరీఫ్. కానీ నిజానికి మిగతా ప్రపంచం అంతా పట్టించుకోవట్లేదు. అండ్ డొనాల్డ్ ట్రంప్ నే ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ పాకిస్తాన్ ఎవరు అడిగాడు? సో ఇది పరిస్థితి. పూర్తిగా పాకిస్తాన్ డిప్లొమాటిక్ గా ఐసోలేట్ అయింది. ఇంకోవైపు వాణిజ్య పరంగా చూస్తే ఆర్థికంగా చితికిపోయింది, ఏం చేయలేని పరిస్థితి. ఇవాళ చైనా ఇచ్చే డబ్బులతోటో సౌదీ అరేబియా ఇచ్చే డబ్బులతోటో ఇవాళ కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ని ఇప్పుడు రెస్క్యూ చేయాలి. ఎలా రెస్క్యూ చేయాలి అని అంటే మళ్ళీ భారత్ తోటి చర్చలు జరపాలి. ఇద్దరం మళ్ళీ మనం బానే ఉన్నాము, ఈ 2 దేశాలు సమానమే, 2 దేశాలు ఒకటే అనే ఒక అభిప్రాయం బిల్డ్ అయితే ఇప్పుడు ఆ పేరు చెప్పుకొని మళ్ళీ పాకిస్తాన్ కొన్ని రోజులు మళ్ళీ కుదుటపడడానికి మనం స్పేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవాళ అంపశయ్య మీద ఉన్నటువంటి, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పాకిస్తాన్ ని లేపి మనం కౌగిలించుకొని మనం మళ్ళీ వాళ్ళని మన ఇద్దరం స్నేహితులము, మన ఇద్దరం మంచి సంబంధాలు కలిగి ఉందాము, శాంతియుత ధోరణిలో వెళదాము అని అంటే మళ్ళీ బేస్ చేసుకొని పాకిస్తాన్ మళ్ళీ లేచి కూర్చొని ఇప్పుడు మళ్ళీ మన మీద దాడి చేయడానికి మనం ఊపిరులుదడం. ఆ ఊపిరులుదుడే పని ఇప్పుడు ఈ 0.5 గాళ్ళు చేస్తున్నారు. అదే అసలు విషయం. సరే, అయితే ఇక్కడ ఈ విషయానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బెలే గారు మాట్లాడారు. కఠినమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నప్పటికీ కూడా ఈ డిప్లొమాటిక్ టాక్స్ కి ఎప్పుడు కూడా ఒక విండో తెరిచి ఉంచాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి దీని అర్థాన్ని ఎలా చూడాలి అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ లేకపోతే పీపుల్ టు పీపుల్, ఎలా దాన్ని ఆయన స్టేట్మెంట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబళే గారు ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక కాంక్లేవ్ లో భాగంగా ఆయన ఎవరో అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఉండడంలో తప్పు లేదు అన్నారు. డైలాగ్ కి, చర్చలకి ఆస్కారం మొత్తానికే లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, చర్చలు జరిపితే పర్వాలేదు, తప్పేం లేదు అని అన్నారు. అంతే ఆయన అన్నది. సో దాన్ని పట్టుకొని చర్చలు జరపాలని అన్నారు దత్తాత్రేయ హోసబళే అని మాట్లాడుతున్నారు. సరే, ఓకే, చర్చలు జరపాలంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ నార్మల్ గానే జరుగుతుంది. యాక్చువల్లీ మేము గ్లోబల్ రౌండప్ లో దీని గురించి చర్చించాము. ఈవెన్ గిరిధర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సరే, నేను పూర్తిగా ఆ చర్చలోకి వెళ్ళండి. నేను రెండోది ఏంటంటే మొన్న మధ్యనే శ్రీలంకకి జనరల్ నరవాణే గారు, ఫార్మర్ ఆర్మీ చీఫ్ నరవాణే గారు అండ్ అటు రామ్ మాధవ్ గారు, ఇండియా ఫౌండేషన్ నడుపుతున్నటువంటి రామ్ మాధవ్ గారు, ఇద్దరు కూడా శ్రీలంకలో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళారు. లండన్ బేస్డ్ థింక్ ట్యాంక్ నిర్వహించినటువంటి కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ పాకిస్తాన్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా పాల్గొన్నారు ఆ పర్టికులర్ కాన్ఫరెన్స్ లో. సో అక్కడ ట్రాక్ టు డిప్లొమసీ ఏదో జరుగుతోందని హిందుస్థాన్ టైమ్స్ ఒక స్టోరీ రాసింది. ట్రాక్ టు డిప్లొమసీ అని అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ చర్చలు కాదు, బట్ బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో ఇటు ఆర్మీ చీఫ్ గా పనిచేసినట్టు జనరల్ నరవాణే గారు ఉన్నారు అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ జనరల్ సెక్రటరీగా గతంలో పనిచేసినటువంటి రామ్ మాధవ్ గారు ఉన్నారు. సో అటువైపు పాకిస్తాన్ తరపు నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా ట్రాక్ టు డిప్లొమసీ నడుస్తోంది, చర్చలు జరుగుతున్నాయి అనేది హిందుస్థాన్ టైమ్స్ రాసిన స్టోరీ. దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు రామ్ మాధవ్ గారు, చాలా స్పష్టంగా ఖండించారు. అసలు అట్లాంటిది ఏం జరగలేదు, ఎవరో థింక్ ట్యాంక్ వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళి ఒక రోజు ఉండేసి వచ్చేసాను నేను, అంతే, అక్కడ అసలు ఎవరితో మాట్లాడలేదు, అదంతా పూర్తి నిరాధారమైనటువంటి కథనం అని చెప్పేసి ఆయన కొట్టిపారేశారు. అది వేరే. సరే, ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ నడుస్తోంది? ట్రాక్ టు డిప్లొమసీ అనేది నిజంగా ఈ రోజు భారత ప్రభుత్వం చేయాలని అనుకోవట్లేదు. దెర్ ఇస్ నో పాయింట్ టు డిస్కస్ విత్ పాకిస్తాన్. ఇది మన క్లియర్ స్టాండ్, మనం అర్థం చేసుకోవాలి.
అయితే ఈ డిస్కషన్ జరగాలని కోరుకుంటున్నది ఎవరు అని అంటే పాకిస్తాన్ కోరుకుంటుంది. పాకిస్తాన్ ఈ డిస్కషన్స్ జరగాలని కోరుకుంటుంది. బికాస్ వాళ్ళు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడం తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ చర్చల పేరిట పునరుద్ధరిస్తే మళ్ళీ కొంతసేపు తెరిపి వస్తుంది. ప్రపంచం ముందు మళ్ళీ చూసారా మేము కూడా ఇద్దరం బాగానే ఉన్నాము అని అనిపిస్తే ఒక సంవత్సరం పాటు కొంత ఆ వాతావరణం ఉంటే దాని నుంచి మళ్ళీ IMF, వరల్డ్ బ్యాంకు నిధులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, దాంతో మళ్ళీ బయటపడొచ్చాయి. సో ఆ ప్రయత్నము ఇవాళ వీళ్ళందరూ చేయిస్తున్నారు. ఇది నా పాయింట్. సరే, నిజంగా చర్చలు ఇంతకుముందు జరిగినప్పుడు ఏమైనాయి? నిజంగానే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కానీ ఇంతకు ముందు జరిగిన చర్చలు సఫలమైనాయా? ఏ రోజన్నా నిజంగానే మనము ప్రాపర్గా మనము చర్చలు సఫలమైన సందర్భాలు ఉన్నాయా? నేను మొదటి నుంచి చెప్తాను, క్రోనాలజీ చెప్తాను రాజు గారు. 1947లో దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ సైన్యము కశ్మీర్ లోపలికి చొచ్చుకొచ్చింది. పష్తూన్ ట్రైబ్స్ అని అంటారు, వాళ్ళు పష్తూన్ తెగకు చెందిన వాళ్ళు యుద్ధం చేశారు అని అంటారు. ఆ బాల్టిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్ ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు వచ్చారంటారు. పష్తూన్ ట్రైబ్స్ పేరిట పాకిస్తాన్ సైన్యమే వచ్చింది లోపలికి. ఓకే, 1947లో వాళ్ళను అప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ మీద సంతకం పెట్టారు రాజా హరి సింగ్ గారు. తర్వాత మన ఆర్మీ రంగంలోకి దిగిన తర్వాత మనకు తెలుసు స్టోరీ. శ్రీనగర్ లో దిగాము, మనం బారాముల్లా వరకు వచ్చినటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి నెట్టేసాము. ఆల్మోస్ట్ ఇవాళ ఉన్నటువంటి LOC దాటిచ్చాము మనం వాళ్ళని. సో అప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ లైన్ అని మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. సీజ్ ఫైర్ లైన్ అని యునైటెడ్ నేషన్స్కి వెళ్ళేసరికి, నెహ్రూ గారు వెళ్ళేసరికి సీజ్ ఫైర్ లైన్ అన్నారు. సో సీజ్ ఫైర్ లైన్ కాస్త తర్వాత ఇందిరాగాంధీ గారి టైంలో LOC అయినది, లైన్ ఆఫ్ కంట్రోల్ కిందకి తీసుకొచ్చారు దాన్ని. ఓకే, సో ఆ సీజ్ ఫైర్ లైన్ 1947-48లో అయిపోయింది కదా. 48లో అయిన తర్వాత విపరీతంగా పాకిస్తాన్ లో మైనారిటీల మీద దాడులు జరిగాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల మీద విపరీతంగా దాడులు జరిగాయి. అటు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో, ఇటు వెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ లో విపరీతంగా దాడులు జరిగితే చాలా మంది మళ్ళీ దేశ విభజన జరిగిన తర్వాత ఇంకా చాలా మంది కంటిన్యూస్ గా అక్కడ నుంచి శరణార్థులు వస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ నుంచి చాలా మంది మన భారతదేశంలోకి వస్తున్నారు, అటు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి మన భారతదేశంలోకి వస్తున్నారు. అలాంటి టైంలో 1950 ఏప్రిల్ 8 రోజున లియాఖత్ అలీ ఖాన్ అని పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ అండ్ జవహర్లాల్ నెహ్రూ గారి మధ్య ఒప్పందం జరిగింది. ఇది లియాఖత్ నెహ్రూ ప్యాక్ట్ అంటారు. ఇది 1950 ఏప్రిల్ 8వ తేదీన జరిగింది. అందులో ఏం చెప్పారంటే, అందులో రాసుకున్నవి చెప్తాను నేను. ఏ రోజు పాకిస్తాన్ ఏమైనా నిజంగానే దాన్ని అమలు పరిచిందా అంటే మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. అందులో రాసింది ఏంటి అంటే, ఫస్ట్ మైనారిటీలని మనం ప్రొటెక్ట్ చేయాలి, 2 దేశాలకు సంబంధించిన మైనారిటీస్ ని ప్రొటెక్ట్ చేయాలనేది మొట్టమొదటి అంశం. అండ్ రెండోది సేఫ్ ప్యాసేజ్ ఇవ్వాలి. అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళకి రావాలనుకున్నా, ఇక్కడ నుంచి అటు వెళ్ళాలనుకున్నా సేఫ్ ప్యాసేజ్ ఇవ్వాలి. అండ్ ఫోర్స్డ్ కన్వర్జన్స్ ఉండకూడదు, బలవంతపు మత మార్పిడులు చేయకూడదు. ఓకే, అండ్ మైనారిటీ కమిషన్స్ ఏర్పాటు చేయాలి. అటువైపు మైనారిటీ సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలి, ఇటువైపు మైనారిటీ సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలి. పాకిస్తాన్ మైనారిటీ కమిషన్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళు మైనారిటీల హక్కుల్ని రక్షించాలి అని ఈ ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు, లియాఖత్ అలీ ఖాన్, నెహ్రూ. కానీ ఎవరు అమలు పరిచారు? భారతదేశం అమలు పరిచింది. భారతదేశంలో ఉన్న మైనారిటీల కమిషన్ వేసాము, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాము. ఫోర్స్డ్ కన్వర్షన్ వాళ్ళని ఏం చేయలేదు. మనము మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ముస్లింల మీద దాడులు చేసి మీరు ఫోర్స్డ్ గా కన్వర్ట్ అవ్వాలని చెప్పలేదు. అండ్ మనం సేఫ్ ప్యాసేజ్ ఇచ్చాము, ఇవన్నీ ఇచ్చాం మనం. అండ్ ఇంకోటి సిటిజన్షిప్ గ్యారంటీ చేయాలన్నాం మనం. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళినా అని వాళ్ళకు పౌరసత్వం ఇవ్వాలి, ఆ గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి మనం చెప్పాం. ఇవన్నీ భారత్ అమలు చేసింది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? అక్కడున్న హిందువుల మీద ఊచ కోతలు జరిపింది. మైనారిటీ కమిషన్ పక్కన పెట్టండి, మైనారిటీలను ఒక రకంగా చెప్పాలంటే ఈ కాఫీర్ల పేరిట ఉన్మాదంగా ప్రవర్తించింది. చాలా మందిని బ్లాస్ఫమీ చట్టాలు పెట్టి చంపేసింది. ఇది నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందం వల్ల వచ్చినటువంటి అవుట్కమ్. సరే, నెక్స్ట్ 1960s వద్దాం. 62లో చైనా వార్ చేసింది. 65లోకి వస్తే 1965లో ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరిట, అప్పుడు ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే పేరిట పాకిస్తాన్ సైన్యము కశ్మీర్ ని కైవసం చేసుకోవడం కోసం ఒక ప్లాన్ చేశారు. బికాస్ 1962 వార్ లో భారత్ ఓడిపోయింది. సో ఇదే అదునుగా చూసుకుని పాకిస్తాన్ సైన్యం లోపలికి రావాలని నిర్ణయించుకుంది. సో అప్పుడు ఆపరేషన్ జిబ్రాల్టర్ చేసిన టైంలో మన అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నారు. సో మనం లాహోర్ని ఆక్యుపై చేసుకున్నాం. వాళ్ళు కశ్మీర్ లోపలికి వస్తే మనం లాహోర్ని కూడా ఆక్యుపై చేసుకుని లాస్ట్కి మొత్తానికి పాకిస్తాన్ని ఓడించాం 65 వార్లో. పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత సోవియట్ యూనియన్, అప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్నటువంటి టాష్కెంట్ లో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. టాష్కెంట్ ఒప్పందం అంటారు. టాష్కెంట్ ఒప్పందంలో మనం నిజంగా లాహోర్ని ఆక్యుపై చేసుకున్నాం. హాజీపీర్ పాస్ అని చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్, హాజీపీర్ పాస్ ని మనం ఆక్యుపై చేసుకున్నాం.
మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ రెండింటినీ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు వదిలేశారు. పాకిస్తాన్ ఇవాళైనా బుద్ధి తెచ్చుకుందేమో, పర్వాలేదులే ఉంటుందిలే అనుకున్నారు, కానీ అవలే. మళ్ళీ ఏమైంది? మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా అలాగే పనిచేసుకుంటూ వచ్చారు. 65 వార్ ఓడిపోయిన తర్వాత కొన్ని వాళ్ళు ఏమైనా ఆగారా? ఆగలేదు. జుల్ఫికర్ అలీ భుట్టో ఒకసారి అయితే 1000 year వార్ అని ప్రకటించాడు. మేము 1000 ఏళ్ళు యుద్ధం చేస్తామని ప్రకటించాడు జుల్ఫికర్ అలీ భుట్టో. ఓవైపు మనము ఆక్యుపై చేసుకున్న లాహోర్ను వదిలేసాము, హాజీపీర్ పాస్ ని వదిలేసాము, చాలా భూభాగాలు వదిలేసాము. ఏవైతే అంతకుముందు 1947-48 లో ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్ కే మనం కన్ఫైన్ అయ్యాం. కానీ పాకిస్తాన్ కన్ఫైన్ కాలే. పాకిస్తాన్ అయినా తర్వాత కూడా 65 తర్వాత 1000 year వార్ అంది, 1000 ఏళ్ల యుద్ధం చేస్తామని ప్రకటించింది. జియావుల్ హక్ అయితే వి బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అన్నాడు. 1000 ఏళ్ల యుద్ధం అని జుల్ఫికర్ అలీ భుట్టో అంటే, జియావుల్ హక్ వచ్చి భారత్ ని 1000 ముక్కలు చేస్తామన్నాడు. రక్తమోడేలా 1000 ముక్కలు చేస్తామన్నాడు జియావుల్ హక్. సో అన్నాడు, అనడంతో ఆగలేదు వాళ్ళు. 67 అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా ఇన్ఫిల్ట్రేషన్, టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ పెంచుతూనే వచ్చారు. 1971 లో మనం చూడండి, నెహ్రూ గారు ఒప్పందం చేసుకున్నారు, అది తుంగలో దొక్కింది పాకిస్తాన్. పోనీ ఆ తర్వాత వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఒప్పందంని పాటించిందంటే అది కూడా తుంగలో దొక్కింది. ఆ తర్వాత వచ్చినటువంటి షిమ్లా 1971 యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత, బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత 90,000 పైచిలుకు సైన్యం మోకరిల్లిన తర్వాత సరెండర్ ప్రకటించింది పాకిస్తాన్ సైన్యం. అట్లాంటి సందర్భంలో మనం 1972లో షిమ్లా ఒప్పందం చేసుకున్నాం. షిమ్లా ఒప్పందంలో ఏం జరిగింది? పోనీ అప్పుడన్నా మనం ఏమన్నా సాధించగలిగామా అంటే, అదే జుల్ఫికర్ అలీ భుట్టో తోటి ఇందిరాగాంధీ గారు ఒప్పందం చేసుకున్నారు షిమ్లాలో. జుల్ఫికర్ అలీ భుట్టో 1000 ఏళ్ల యుద్ధం చేస్తామన్నవాడు, వాడి తోటి ఇదే ఇందిరాగాంధీ గారు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకుని ఏంటిది, ఏం చేశాం మనము? ఒక భూభాగం, మన ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం ఏమైనా తీసుకున్నామా? కర్తార్పూర్ కారిడార్ ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది, పాకిస్తాన్ లోనే ఉంది, మనం తీసుకున్నామా? శారదా పీఠం అక్కడే ఉంది, తీసుకున్నామా? 90,000 సైన్యాన్ని మనం సరెండర్ తీసుకున్నాం. అయినప్పటికీ మనం తీసుకోలే షిమ్లా ఒప్పందంలో. ఒక మంచి పని ఏం చేసింది అని అంటే, ఇందిరాగాంధీ గారు చేసింది షిమ్లా ఒప్పందంలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇది ద్వైపాక్షిక చర్చలకే పరిమితం అని చెప్పడం. అంటే ఇది ఇంటర్నేషనలైజ్ అవ్వదు, ఈ పాకిస్తాన్ ఇష్యూని ప్రపంచ దేశాలు ఏవి రావడానికి వీల్లేదు, యునైటెడ్ నేషన్స్ ఇంటర్వ్యూన్ అవ్వడానికి వీల్లేదు, కేవలం ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఒప్పందం చేసుకున్నాం. అదొకటే పాజిటివ్ అంశం నిజంగా మాడితే. షిమ్లా ఒప్పందం చేసుకున్నాం. షిమ్లా ఒప్పందం తర్వాత ఇందిరాగాంధీ గారు 72లో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? కాశ్మీర్ లోకి ఇన్ఫిల్ట్రేషన్ మొదలు పెట్టారు. కాశ్మీర్ లో విపరీతంగా టెర్రరిజం ని పెంచారు. జేకేఎల్ఎఫ్ పుట్టింది, హిజ్బుల్ పుట్టింది, ఇవన్నీ పుట్టాయి. సో 80s లో మొత్తం మారణ హోమం, అక్కడ ఒక రకంగా నరమేధం సృష్టించారు కాశ్మీర్ లో. పాకిస్తాన్ ఈ రోజున మాటిందా? వాళ్ళను 47లో ఓడగొట్టాం, మాట వినలేదు. 65లో ఓడగొట్టాం, ఒప్పందం చేసుకున్నాం టాష్కెంట్ లో, మాట వినలేదు. 71లో యుద్ధం చేసి గెలిచాం, సైన్యాన్ని సరెండర్ ప్రకటించారు వాళ్ళు. ఆ తర్వాత ఒప్పందం చేసుకున్నాం, మాట వినలేదు. 1999 మీరు గుర్తుంటే 1999 ఇది చాలా దారుణం అండి. ఇది ఫిబ్రవరి నెలలో నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రధానిగా ఉన్నాడు. లాహోర్ కి బస్ లో వెళ్లారు మన వాజ్పేయి గారు. లాహోర్ బస్ ఇన్సిడెంట్ మనం చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అది ఒక రకంగా చెప్పాలంటే. సో ఓకే, బస్ డిప్లొమసీ అంటారు. లాహోర్ లో వెళ్ళి మనం ప్యాక్ చేసుకున్నాం. ఎక్కడ? నవాజ్ షరీఫ్ గారితో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫిబ్రవరి నెలలో ఒప్పందం చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో ఇద్దరు కలిసి ఒక జాయింట్ డిక్లరేషన్ ఇచ్చారు, లేదు ఇప్పటి నుంచి మనం స్నేహంగా ఉండాలని. 1999 ఫిబ్రవరి నెలలో నవాజ్ షరీఫ్ తోటి వాజ్పేయి గారు మంచిగా ఒక రకంగా చెప్పాలంటే ఒక స్నేహహస్తం చాటారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్లీ మూవ్ అది, వాజ్పేయి గారు అక్కడికి వెళ్ళడం అనేది. ఫిబ్రవరిలో ఆయన వెళ్ళాడు. ఏప్రిల్ మేలోకి వచ్చేసరికి కార్గిల్ వార్ వచ్చింది. మేలో కార్గిల్లోకి పర్వేజ్ ముషారఫ్, వాడప్పుడు జనరల్ ఉండే, మన ఆర్మీ చీఫ్ ఉండే, ముషారఫ్ సైన్యాన్ని లోపలికి పంపించాడు. మే నెలలో కార్గిల్ యుద్ధమే వచ్చింది. ఫిబ్రవరిలో లాహోర్కి వెళ్ళారు వాజ్పేయి గారు, మే నెలలో యుద్ధం వచ్చింది. యుద్ధమే కాదు, 2001లో పార్లమెంట్ మీద అటాక్ చేసింది. యుద్ధంలో మనం గెలిచాం, కార్గిల్ యుద్ధంలో మనం గెలిచాం. ఆ తర్వాత మళ్ళీ ఇదేంటి పార్లమెంట్ అటాక్ చేశారు, అండ్ కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేశారు. తర్వాత కొన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు కూడా ఇదే చెప్తున్నాను నేను. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు కూడా ఇంత జరిగితే కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న ప్రతిసారి పాకిస్తాన్తో ఒప్పందాలు చేసుకోవాలనుకుంటారు. వాజ్పేయి గారు కూడా చేసుకున్నారు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత కూడా సేమ్ అట్లాగే అలాంటి జెస్చరే మోదీ గారు ఇచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ నవాజ్ షరీఫ్ వెళ్ళి కలిశారు మోదీ గారు 2015
15 వెళ్ళి 2015 వెళ్ళి అకస్మాత్తుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఊరి అటాక్ జరిగింది. సో అప్పటి నుంచి బంద్, మీతో మాట్లాడడం ఉండదు అని చెప్పి మనం అసలు యాక్చువల్లీ మనం ఒక ఫ్రెండ్లీ జెస్చర్ మనం ఇచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ ధోకా ఇస్తోంది. మీకు యూపీఏ గవర్నమెంట్ హయాంలో రాజు గారు, యూపీఏ గవర్నమెంట్ హయాంలో 2008 మనకు నవంబర్ లో జరిగినటువంటి 26/11 అటాక్ తెలుసు మనకు, రైట్? నవంబర్ 26వ తేదీన 2008లో ముంబై మీద జరిగిన అటాక్ తెలుసు మనకు, లష్కర్ ఎ తైబా చేసినటువంటి టెర్రరిస్ట్ అటాక్ కదా. బట్ ఓవైపు 2008 నవంబర్ లో అటాక్ జరిగింది. 2009 జూలైకి వచ్చేసరికి షర్మల్ షేక్, ఈజిప్ట్ లోని షర్మల్ షేక్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరుగుతుంది. జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. అసలు ఏమన్నా బుద్ధి ఉన్నదా? నిజంగా మాట్లాడితే నాకు ఎంత బాధేస్తుంది అంటే, నిజంగా బాధేస్తుంది. ముంబై అటాక్స్ చేసినటువంటి పాకిస్తాన్ తోటి షర్మల్ షేక్ లో ఒప్పందంలో ఏం చెప్పారు తెలుసా అండి? నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటి అని అంటే, పాకిస్తాన్ భారత్ ఈ రెంటికి మధ్య టెర్రరిజం తో సంబంధం లేకుండా మనం చర్చలు జరుపుకోవాలన్నారు. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసినటువంటి జాయింట్ స్టేట్మెంట్. మోస్ట్ బ్లండర్. టెర్రరిజము టాక్స్ వేరు వేరు. డీలింకింగ్ ఫ్రమ్ టెర్రరిజం. పాకిస్తాన్ ఏమో టెర్రరిస్టులను పంపిస్తుంది, మన మీద దాడి జస్ట్ 6 నెలల క్రితం జరిగింది అంతే. నవంబర్లో దాడి జరిగింది, జూలైలో వీళ్ళు ఒప్పందం చేసుకుంటారు. 8 నెలలు అంతే. జూలైలో వీళ్ళు ఒప్పందం చేసుకుంటారు షర్మల్ షేక్ లో. ఏమని? మనము టెర్రరిజం ని పక్కన పెడదాము, మీరు బాధితులే, అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ బాధిత దేశం అని భారత్ ఒప్పుకొని వచ్చింది. కనీసం ఇంత కొంచెమన్నా అది గౌరవం ఏమాత్రం అన్న ఉండాలి కదా మాట్లాడాలేటప్పుడు. నిజంగా వీళ్ళు ఒప్పందం చేసుకుని వచ్చారు, మా టెర్రరిజంతో మీకు సంబంధం, మీరు టెర్రరిస్ట్ ప్రభావిత దేశమే, మేము టెర్రరిజం వల్ల ఇబ్బంది పడుతున్న దేశమే, సో టెర్రరిజం పక్కన పెట్టేసి మనం చర్చ జరుపుకుందాం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, బలూచిస్తాన్ లో టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి. ఆ బలూచిస్తాన్ లో టెర్రరిస్ట్ అటాక్స్ ని మనం ఖండించాం. బలూచిస్తాన్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మనం ఖండిస్తూ వచ్చాం. ఆ స్టేట్మెంట్ లో మొట్టమొదటిసారి పాకిస్తాన్ బలూచిస్తాన్ తీసుకొచ్చింది అగ్రిమెంట్ లోకి, ఆ జాయింట్ స్టేట్మెంట్ లోకి. షర్మల్ షేక్ లో నిజంగా చెప్పాలంటే మనం కనీసం మన దాని ఏమంటారు, భారత గౌరవాన్ని తుంగలో దొక్కేశారు. ఇది మనం చేసుకున్న ఒప్పందాలు, ఇది మనం చేసిన జాయింట్ స్టేట్మెంట్. ఒకవైపు అంటే వన్ సైడ్ ఉండదు కదా లవ్. ఎప్పుడు కూడా శాంతి గురించి మనకు మాత్రమే ఉండాలా, పాకిస్తాన్కి ఉండదా? అండ్ ఇంకోటి, ఇది కాక ఇదే నేను ఇంతకుముందు ఇంకో వీడియో కూడా చేశాను. 2006లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2006లో మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక స్టోరీ కూడా ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంది ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ. అదేంటంటే క్లోజ్ టు మౌంటైన్ ఆఫ్ పీస్ అని ఒక స్టోరీ వచ్చింది. అదేంటి అని అంటే, అప్పుడు ఆర్మీ చీఫ్ గా జనరల్ జేజే సింగ్ గారు ఉండేది. ఓకే, ఆయన ఆర్మీ చీఫ్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, ఈ సియాచిన్ గ్లేషియర్ ఉంది కదా, సియాచిన్ గ్లేషియర్ ని ఒక శాంతి పర్వతంగా డిక్లేర్ చేద్దాం అనుకున్నాం మనం. అంటే సోకాల్డ్ పీస్ 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 అని మాట్లాడుతున్నారు, శాంతి గురించి మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వాములు. వాళ్ళ మణిశంకర్ అయ్యారు, కపిల్ సిబల్లు, కాంగ్రెస్ లో ఉండేటోళ్ళందరూ, ఇప్పుడు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లాలు, ఇప్పుడు ఎవరైతే ఈ స్టేట్మెంట్లు ఇచ్చినారో, ఈ లెటర్ రాసినారో, హురియత్ కాన్ఫరెన్స్ లీడర్లు, హురియత్ కాన్ఫరెన్స్ లీడర్ కూడా రాశాడు కదా ఈ లెటర్ లో రాసింది. సో హురియత్ కాన్ఫరెన్స్ కి చాలా గొప్పగా చూసేది యూపీఏ ప్రభుత్వం. వీళ్ళందరినీ పెట్టుకొని అప్పుడు ఏంటంటే, సియాచిన్ గ్లేషియర్ ని మనము శాంతి పర్వతం కింద డిక్లేర్ చేద్దాము, పాకిస్తాన్ భారత్ మధ్య ఒక శాంతి ఒప్పందం చేసుకుందాము అనుకున్నారు 2006లో. అప్పుడు తెలుసా అంటూ రాసింది ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్కి వెళ్ళి ఆ ప్యాక్ట్ మీద సంతకం పెట్టాలి. ఆ టైంలో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ జేజే సింగ్ గారు దీన్ని ఖండించారు, దీన్ని ఆపారు, జరగడానికి వీల్లేదన్నారు. ఎందుకు అంటే, అదే సియాచిన్ గ్లేషియర్ కోసం -53°C లో అక్కడ మనం ఆర్మీ పోస్ట్ ఉంటుంది అక్కడ. సో మన ఆర్మీ జవాన్లు అక్కడ పనిచేస్తారు. ఎందుకు అని అంటే, అది మోస్ట్ సిగ్నిఫికెంట్ స్ట్రాటజిక్ లొకేషన్. అది ఆ స్ట్రాటజిక్ లొకేషన్ వదిలని అనుకున్నాం. అదే స్ట్రాటజిక్ లొకేషన్ కోసం ఆపరేషన్ మేఘదూత్ నిర్వహించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహించి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ ని మనం కైవసం చేసుకున్నాం 1984-85. సబ్జెక్టివ్ కరెక్షన్, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనం తీసుకున్నాం. అంటే చాలా మంది ప్రాణాలు అర్పించారు ఆ సియాచిన్ గ్లేషియర్ ని కాపాడడం కోసం. దాన్ని వీళ్ళు శాంతి పర్వతం కింద వదిలేద్దాం అనుకున్నారు. శాంతి పర్వతం అంటే అర్థం ఏంటి? పాకిస్తాన్కి వదిలేయడం. అక్కడ నుంచి ఆర్మీ పోస్ట్ తీసామనుకోండి, పాకిస్తాన్ ఆక్యుపై చేస్తుంది, చైనా ఆక్యుపై చేస్తుంది, అయిపోయింది అంతే. సో ఇది చేసింది మనం పరిస్థితి. మనము అంటే ఈవెన్ దౌలత్ బేగ్ ఓల్డీని కూడా ఇట్లాగే వదిలేసాం మనం. దౌలత్ బేగ్ ఓల్డీని చైనాకు వదిలేసాం. ఒక రకంగా చెప్పాలంటే, చైనా వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, కాన్ఫ్రంటేషన్ ఉండకూడదు. రోడ్లు వేసుకోం మేము, రోడ్లు వేస్తే చైనా కూడా వస్తాడు కాబట్టి రోడ్లు వేయం మేము.
నాట్ బిల్డింగ్ రోడ్స్ అనే పాలసీ పెట్టుకున్నాం. ఏకే యాంటనీ స్టేట్మెంట్ ఉంది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏంది? ఈ భారతదేశాన్ని అమ్మేయడానిక, భారతదేశాన్ని కాపాడడానిక ఈ నాయకులు ఉన్నది వీళ్ళంతా? పాకిస్తాన్ నిజంగా పోయి పాకిస్తాన్ లో సెటిల్ కావాలి ఇట్లాంటి వాళ్ళందరూ. పోయి పాకిస్తాన్ లో పోయి అక్కడే ఆ సిటిజన్షిప్ తీసుకోండి. పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కదా. అంటే సాయి గారు, ఇక్కడ స్నేహహస్తం చాచిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ నుంచి మనకి ఎలాంటి రిప్లై వచ్చిందో మనం చూసాం, మీరు చెప్పారు. అయితే అక్కడ అందరికీ తెలిసిందే, ప్రపంచం మొత్తానికి తెలిసిందే, పాకిస్తాన్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా మొత్తం కంట్రోల్ అంతా కూడా ఆర్మీనే చూసుకుంటుంది. 45 years వాళ్ళు ఆర్మీ రూలింగ్లోనే ఉన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు కూడా ముందు నుంచి వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వాలు అనుకున్నప్పటికీ కూడా ఈ ఉగ్రవాద సంస్థలు ఆర్మీ చెయ్యనివ్వలేదా, లేకపోతే ముగ్గురు కలిసి అదే యాటిట్యూడ్తో ఉన్నారు? పాకిస్తాన్ ఆర్మీ వేరు, ప్రభుత్వం వేరు అని అనుకోకూడదండి. అది పొరపాటు. ఫస్ట్ ఓకే, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది, కానీ ఆర్మీకో దేశం ఉంది, దాని పేరు పాకిస్తాన్. లిటరల్లీ ఇది జోక్ కాదు, నిజం. ఓకే, పాకిస్తాన్ ఆర్మీ నడిపిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వము వేరు, ఆర్మీ వేరు, అదొక డెమోక్రటిక్ కంట్రీ ఉండవు. పాకిస్తాన్ నడిపించేది టెర్రరిస్ట్ మూకలు. ఆ టెర్రరిస్ట్ మూకలు నడిపించేది ఆర్మీ. వాళ్ళిద్దరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే వాళ్ళు పాకిస్తాన్ దేశం అధపాతాళానికి పోతూ ఉంటుందో అట్లాంటి టైంలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం కోసం అక్కడ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను అట్లా ఏర్పరుస్తూ ఉంటారు. ఏర్పరిచేసి మళ్ళీ కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని దింపేస్తారు. అక్కడ ఆర్మీ రూల్ వస్తుంది, వాళ్ళే నడిపిస్తారు. సింపుల్. సో అక్కడ మనం దాన్ని ఇదేదో మొత్తం పాకిస్తాన్ అనగానే అక్కడ ఒక దేశంగా దాన్ని ట్రీట్ చేయడమే ఫస్ట్ మనం బంద్ చేయాలి. నా పాయింట్ అది. అసలు దాన్ని దేశంగా ట్రీట్ చేయడం కుదరదు. అదొక ఆర్గనైజేషన్ మాత్రమే. ఫ్యూ పీపుల్ నడిపించే ఒక ఆర్గనైజేషన్ లాంటిదే. ఇప్పుడు సుపారీలు ఉంటాయి, మనం రౌడీ షీటర్లు ఉంటారు చూసారా? ఒక పెద్ద బడా వాడి దగ్గర రౌడీ షీటర్ ఉంటాడు. రౌడీ షీటర్ని మేపుతూ ఉంటారు, అంతే కదా. వాడు చేసేటి అన్ని క్రిమినల్ యాక్టివిటీసే, కానీ వాడు ఉండాలి, వాడిని పెట్టుకుంటారు. మన సినిమాలలో చూస్తాం కదా, కొంతమంది రౌడీ షీటర్లు ఇట్లా దాదాలు గూండాలు అట్లా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని మేపుతూ ఉంటారు కదా. అలాగా పాకిస్తాన్ ని పాశ్చాత్య దేశాలు మేపుతూ ఉన్నాయి, నథింగ్ ఎల్స్. దాన్ని స్పెసిఫిక్ గా మనం చూడాల్సిన అవసరమే లేదు. వై? బికాస్ వాళ్ళ అవసరానికి వీళ్ళు పనికి రావాలి. సింపుల్ లాజిక్. అమెరికాకి ఇప్పుడు సింపుల్, అమెరికాకి తెలియదా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడుపుతోందని? తెలుసు. పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందంటే ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని బేస్ చేసుకునే పాశ్చాత్య దేశాలను బెదిరిస్తూ ఉంటుంది. అంటే ఎట్లా బెదిరిస్తుంది అంటే, చూసారా, ఇప్పుడు మేము కనుక పక్క జరిగామనుకోండి, అంటే ఇప్పుడు షేబాజ్ షరీఫ్, అసీం మునీరో, ఆర్మీ ఓడో, వాట్ ఎవర్, ఈ చదువుకున్న కొంత ఒక బ్యాచ్ ఉంటుంది, వీళ్ళు కనుక పక్క జరిగారనుకోండి, టెర్రరిస్ట్ల చేతులకు న్యూక్లియర్ వెపన్స్ పోతాయి, మరి మీ ఇష్టం, వాళ్ళు పడేది మీ మీదనే అంటాడు. సో వెస్టర్న్ కంట్రీస్ మీద పడతారు. సో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళని ఎట్లా నడవని కొన్ని డబ్బులు బెదిరించి నడిపిస్తూ ఉండాలి. ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇండియాని కంట్రోల్ చేయడానికో, అటు ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్ చేయడానికో, అటు రష్యాని కంట్రోల్ చేయడానికి, రష్యాకి ఎదురొడ్డి నిలబడ్డానికో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ లో పాకిస్తాన్ ఉంది. నిజంగా మాట్లాడితే మీరు మొత్తం మన ఏషియా మ్యాప్ చూస్తే, మ్యాప్ లో చాలా స్ట్రాటజిక్ లొకేషన్ పాకిస్తాన్ వస్తుంది. ఓకే, సో కరెక్ట్ గా మధ్యలో ల్యాండ్ లాక్డ్ ఒక రీజియన్, అటువైపు ఆఫ్ఘనిస్తాను, అటు సెంట్రల్ ఏషియా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సోవియట్ యూనియన్ కి సంబంధించినటువంటి దేశాలు, ఇటువైపు మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా దేశాలు, వీటన్నింటినీ కలిపేటువంటి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ లో పాకిస్తాన్ ఉంది. ఇట్లాంటి లొకేషన్ ని మీరు దేనికంటే దానికి వాడుకోవచ్చు. అమెరికా వాడుకుంటారా? వాడుకోండి. అమెరికాకు కావాల్సిన ఎయిర్ బేస్లు ఇస్తాము, మిలిటరీ బేస్లు ఇస్తాము, మొత్తం పాకిస్తాన్ మొత్తం అప్పచెప్పేస్తాం మీకు, రండి అన్నారు. అమెరికా కొంతకాలం ఎంజాయ్ చేసింది. అదే ప్రాంతం ఇప్పుడు చైనాకి అప్పచెప్పారు, చైనా ఎంజాయ్ చేస్తుంది, అంతే. సో పాకిస్తాన్ అనేది ఏంటి? పాకిస్తాన్ అనే కాన్సెప్టే ఫస్ట్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి మాత్రమే పాకిస్తాన్ లీడర్షిప్ ఉంటారు ఎవరైనా కానీ. అటు పంజాబ్, మహా అయితే కొంత సింధులోని కరాచీ నుంచి వచ్చేవాళ్ళు, అంతే. ఈ రెండు ఏరియాలే వాళ్ళు మేజర్. మిగతా బలూచిస్తాన్ వాళ్ళకి అక్కర్లేదు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కర్లేదు, అటు పిఓజేకి అసలు అక్కర్లేదు, ఆజాద్ కాశ్మీర్ అంటారు, అది అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది కేవలం ఆ పంజాబ్ నడిపించడమే లెక్క. సో వాళ్ళు దేని మీద నడుస్తారు? ఆ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ నడిచేది. ఆర్మీ వాడైనా, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా, వాడు ఎవడైనా చూడండి, మీరు అక్కడ ప్రధానమంత్రులు ఎవరు కూడా ప్రభుత్వం అయిపోయిన తర్వాత, కాలపరిమితి అయిపోయిన తర్వాత, వాడు హుందాగా గౌరవంగా అక్కడ జీవించింది లేదు ఇప్పటి వరకు. అయితే చంపేస్తారు, లేదంటే జైల్లో పెడతారు, అయితే దాడి చేసి చంపేస్తారు, లేదంటే వాడు ఈ దేశం వదిలి ఎక్కడో వేరే దేశంలో పోయి తల దాచుకోవాలి, ఇంతే.
అంతే కదా, సింపుల్ లాజిక్. ఏ అధ్యక్షుడైనా, ఏ నాయకుడైనా, ఫీల్డ్ మార్షల్ అయినా, లేకపోతే వాళ్ళ దాంట్లో ఎవరైనా కానీ, అందుకే అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. సో వేరే దేశాల్లో కూడా సిటిజన్షిప్ తీసుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ తీసుకుని పెట్టుకుంటారు. ఇప్పుడు అసీం మునీర్ ఉన్నాడు అనుకోండి, వాడి పదవి పోతుంది అనుకున్న రోజు వాడు టక్కుమని ఫ్లైట్ ఎక్కుతాడు, వెళ్ళిపోతాడు. ఏ అమెరికాలోనో, ఏ స్విట్జర్లాండ్లోనో, ఏ కెనడాలోనో, ఎక్కడో ఏదో దేశంలో బతుకుతాడు హ్యాపీగా. ఈ ఉన్నన్ని రోజులు ఇక్కడ డబ్బులు సంపాదించాలి, ఈ డబ్బులు తీసుకెళ్లి బయట పెట్టుకోవాలి, సెటిల్ అయిపోవాలి. సో పాకిస్తాన్ అనే దానికి అసలు ఏమాత్రం ఒక రెలవెన్సే లేదు, దాన్ని దేశంగా చూడటమే తప్పు. అలాంటి దేశంతో వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు వీళ్ళు, అది ఇంకా దారుణం. అసలు వీళ్ళు భారతీయుల పాకిస్తానీలు అనేది ముందు నేను అందుకే అంటాను కదా, వీళ్ళంతా ఎవరు పేర్లు చదివితే అర్థమైపోయింది. నేను నిజంగా చెప్పాలంటే ఆ లెటర్ లో ఏం రాశారో నేను చదవలేదు, మీరు చెప్పింది నేను చూశాను. నాకు ఇమీడియట్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, లేకపోతే మనోజ్ ఝా, హూవర్ దిస్ హుమాయూన్ కబీర్, ఈ పేర్లు చాలు. ఈవెన్ మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబల్, ఈ పేర్లు చాలు, అయిపోయింది. మనం డిసైడ్ అయిపోవచ్చు. సో వాళ్ళ మోటివ్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, ఎటువైపు వీళ్ళు మొగ్గు చూపుతారు, ఏ అంశాన్ని బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడతారనేది మనం చెప్పుకోవచ్చు. నో డౌట్ అబౌట్ ఇట్. క్రిస్టల్ క్లియర్. ఉగ్రవాదుల యొక్క సింపథైజర్లు, సానుభూతి పరులు పాకిస్తాన్ ప్రేమికులే ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నారు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా మధ్యవర్తిని ఆహ్వానిస్తున్నట్టుగా కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఇలాంటి తరుణంలో భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరపాలన్నా, అవసరం లేదా? భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైనా మాట్లాడేది ఉంటే కేవలం POJకి ఎప్పుడు ఇస్తారని మాత్రమే మాట్లాడండి, ఇంకే విషయం మీద కూడా మాట్లాడడానికి నో మోర్ టాక్స్ అని చాలా స్పష్టంగా చెప్పేసింది. తప్పకుండా మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.